రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక సరఫరా పథకం పేదలకు వరమని రంపచోడవరం ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండల కేంద్రంలో పార్టీ జెండా ఊపి ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై నెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత ఇసుక అమల్లోకి వచ్చిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాపీ మేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు, సామాన్య ప్రజలు ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక నుంచి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. కాగా తెలుగు యువత అధ్యక్షుడు ఎం విజయభాస్కర్ స్వయంగా ట్రాక్టర్ నడపగా ఎమ్మెల్యే శిరీషాదేవి ట్రాక్టర్ పై కూర్చుని స్థానికులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు చెల్లబోయిన శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు తదితరులు పాల్గొన్నారు. తీసుకురావడం వల్ల నిజంగా పేద ప్రజల పాలిట నిజంగానే ఒక గొప్ప వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్యులు కూడా ఉచితంగా ఇసుక ద్వారా వాళ్ళ యొక్క కళలు కూడా నెరవేరుతూ ఉన్నాయని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా మన యొక్క ఉమ్మడి ప్రభుత్వం అనేది పేదవాడి కళలు నెరవేర్చడానికి, ఒక సామాన్యులు కూడా సొంత కళలు నెరవేర్చుకోవడానికి ఈరోజు ఉచిత పాలసీలు తీసుకురావడం జరిగింది. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల యొక్క అందులోటువంటి ఇసుకను కూడా మాఫియా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్ అండ్ కో బ్యాచ్ మొత్తం కొన్ని కోట్ల ఇసుకను దోచుకొని ద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసేశారు. ఈ యొక్క భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసామండి. మన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్నికల సమయంలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని చెప్పిన విధంగానే నెల రోజులు రాకుండా 4 రోజుల లోపే మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని మనందరికీ, సామాన్యులందరికీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాకుండా రాష్ట్రం యొక్క ప్రగతి కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోతా ఉందని ప్రజలకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము. ఇసుక ఉచితంగా పంపిణీ చేసిన తర్వాత పర్యవేక్షణ టీమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ ఆధ్వర్యంలోనే పర్యావరణానికి ఎటువంటి దెబ్బతినకుండా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. నాణ్యమైన ఇసుక ప్రజలందరికీ అందుబాటులో తేవాలన్నదే మన తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.